ఆహార శుద్ధి పరిశ్రమలకు నవ్యాంధ్ర కేంద్ర స్థానంగా మారనుంది. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలకు కార్యరూపం ఇచ్చేందుకు పరిశ్రమల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరిశ్రమల విభాగాల వారీగా పురోగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ఈ విభాగంలో పరిశ్రమల స్థాపన కోసం వివిధ సంస్థలు పోటీ పడుతున్నాయి. 4700 కోట్ల రూపాయల పెట్టుబడితో 42 సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు 66 సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో దాదాపు 6000 కోట్ల రూపాయల విలువైన ఫుడ్ పార్కులు, కోల్డ్ చైన్ ప్రాజెక్టులు, ముడిసరుకు సేకరణ, శుద్ధి కేంద్రాలు, ఆహార శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటి ఏర్పాటుతో రాష్ట్రంలో దాదాపు 77,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా ప్రతిపాదనల్ని పరిశీలించి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయనుంది. చిత్తూరు, విజయనగరం జిల్లాలోనే ఎక్కువ ఈ పరిశ్రమలు రానున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆహార పరీక్ష, పరిశోధనా కేంద్రం, నెల్లూరులో ఆక్వా మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. 9 ప్రాజెక్టులకు దాదాపు 1300 ఎకరాల భూమి కావాలని అంచనా వేసింది. తూర్పుగోదావరి జిల్లాలో రామేశంపేట, చెందుర్తి, చిత్తూరు జిల్లా పెద్దూరులో 1130 కోట్ల పెట్టుబడితో 3 మెగా ఫుడ్ పార్కులు రానున్నాయి. ఈ పార్కుల కోసం దాదాపు 1000 ఎకరాలను గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. విశాఖ, విజయనగరం, కడప, చిత్తూరు, కృష్ణా, శ్రీసిటీలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ఆహార శుద్ధి కేంద్రాలు రానున్నాయి. 3 నెలల్లో మరో 17 ఆహార శుద్ధి పరిశ్రమల నిర్మాణం మొదలు కానుంది. వీటన్నిటికీ అందుబాటులో భూములు ఉన్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా వీటన్నిటికీ అవసరమైన అనుమతులన్నీ వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1643 కోట్ల రూపాయల విలువైన 17 ఆహార శుద్ధి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే దాదాపు 18,000 మందికి ఉపాధి లభించనుంది.